హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి నేను రీసెంట్గా అయితే నా కార్కి ల్యాప్టాప్ ఛార్జర్ అయితే బుక్ చేశాను. సో ఆ ప్రోడక్ట్ని ఒకసారి అన్బాక్స్ చేసి లోపల డివైస్ అనేది ప్రోడక్ట్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ప్రోడక్ట్ వచ్చేసరికి సెప్టెక్స్ది కార్ది ఇన్వర్టర్ అనమాట. సో ఇది వచ్చేసరికి 200 వాట్స్ వరకు అయితే మనకు పవర్ ఇన్పుట్ అయితే ఇస్తుంది. సో ఏసీ నుంచి డీసీకి అయితే పవర్ అయితే సప్లై ఇస్తుంది అనమాట. ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది ఆన్ ఆఫ్ది, అండ్ ఇక్కడ 2 పవర్ సాకెట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 యూఎస్బీ పోర్ట్స్ ఉంటుంది. అండ్ ఒకటి వచ్చేసరికి సి టైప్ కేబుల్ ఉంటుంది అనమాట, సి టైప్ పోర్ట్ ఉంటుంది. సో యాక్చువల్గా నాకు వచ్చేసరికి ఐఫోన్ ఉందన్నమాట. సో ఐఫోన్కి మ్యాక్సిమం ఎక్కడ దొరకట్లేదు సి టైప్ కేబుల్, సి టైప్ పోర్ట్ దొరకట్లేదు అనమాట. నా కార్ కూడా మైక్రో యూఎస్బీ ఉందన్నమాట. సో దాని గురించి అని చెప్పేసి నేను ఈ సెప్టెక్స్లోనే ఇది సి టైప్ ఉన్నది తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి చెక్ చేద్దాము. మనకు వచ్చేసరికి 12 వాట్ సాకెట్ ఒకటి ప్లగ్ అవుతుంది అనమాట. సో మనం ఇందులో అయితే ప్లగ్ ఇన్ చేసేద్దాము. సో ఇలా అయితే మనకు ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది అనమాట. ఫ్యాన్ అయితే మనకు అది తిరుగుతుంటుంది. సో నా దగ్గర అయితే 2 డివైసెస్ ఉన్నవి. సో ఒకటి వచ్చేసరికి వివో T3 5G. సో ఇది వచ్చేసరికి మనకు 44 వాట్స్ అయితే ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఒకసారి మనం పెట్టి చూద్దాము. పోర్ట్స్ కొంచెం అయితే టైట్గా పెట్టాల్సి ఉంటుంది, మనం ప్రెస్ చేసి పెట్టాల్సి ఉంటుంది సాకెట్లోకి. ఇది ఒకటి ఇందులో ఇష్యూ, ఇలా సగం సగం పడుతుంది అనమాట. సో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇది ఫిక్స్ అయిపోతుంది. సో మనం ఒకసారి మొబైల్కి అయితే ఛార్జ్ చేసి చూద్దాము. సో ఫ్లాష్ ఛార్జింగ్ కనిపిస్తుంది మనకు, ఇక్కడ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. సో మనకు ఇంట్లో కరెంట్ నుంచి ఎంత మనకు అవుట్పుట్ వస్తుందో, సో ఇందులో కూడా మనకు అంతే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో మనకి ఇదైతే వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి నా దగ్గర ఐఫోన్ ఉందన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఐఫోన్ 13. సో దీన్ని కూడా ఒకసారి మనం ఛార్జ్ చేస్తే చూద్దాము. సో ఇది ఐఫోన్ 20 వాట్స్ అడాప్టర్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, చిన్నగా ఆరో టైప్లో. సో ఇది కూడా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అంతే, మనకు ఇంట్లో ఎంతైతే పవర్ అవుట్పుట్ వస్తుందో మనకు డైరెక్ట్ సాకెట్కి పెడితే, సో ఇక్కడ నుంచి కూడా మనకు అంత అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే నాకైతే ప్రజెంట్ అయితే బాగానే వర్క్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ స్విచ్ చెప్పాను కదా, ఈ స్విచ్ ఏంటంటే ఇది స్విచ్ ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ పవర్ అవుట్పుట్ అయితే కనిపిస్తుంది, బట్ ఇక్కడ మనకు ఛార్జింగ్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట. సో వన్స్ మళ్ళీ మన స్విచ్ని ఆన్ చేస్తే ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంటుంది, మనకి డివైస్ ఛార్జింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదే ఆ స్విచ్ యొక్క ఫంక్షన్. ఫ్రెండ్స్, ఒకసారి ల్యాప్టాప్ కూడా ఛార్జ్ చేసి చూద్దాము. ల్యాప్టాప్ అండ్ అలాగే మొబైల్ కూడా ఒకసారి ఛార్జ్ అయితే చేసి చూద్దాము. నేను ల్యాప్టాప్ ఛార్జర్ అయితే కనెక్ట్ చేశాను. కానీ ఇక్కడ చూడవచ్చు మీరు, ఛార్జర్ని కనెక్ట్ చేస్తున్నాను, ఛార్జింగ్ అయితే అవుతుంది. అని తీసేసాను, ఛార్జింగ్ అయితే స్టాప్ అవుతుంది. సో ఇదైతే వర్క్ అవుతుంది. అండ్ అలాగే మొబైల్ కూడా మనం ఛార్జ్ చేద్దాము. ఫ్లాష్ ఛార్జర్, సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది మొబైల్కి అండ్ అలాగే ల్యాప్టాప్కి. సో బేసిక్ థింగ్ ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో నేనైతే ఇంజన్ స్టార్ట్ చేయకుండా ఓన్లీ బ్యాటరీతో రన్ చేస్తున్నాను. జస్ట్ మీకు చూపించడానికి అయితే అలా చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫ్యాన్ అయితే విపరీతంగా తిరుగుతుంది, మీరు సౌండ్ కూడా అబ్జర్వ్ చేస్తుండొచ్చు, నాయిస్. ఓకే, ఇంతే, రెండైతే సైమల్టేనియస్గా వర్క్ అవుతాయి, ఛార్జింగ్ అవుతుంది. అని అయితే ఆఫ్ చేస్తాను. డివైస్ ఫిజికల్ ఓవర్ అయితే ఒకసారి చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి 2 పవర్ సాకెట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 యూఎస్బీ పోర్ట్స్ అండ్ అలాగే ఒక సి టైప్ పోర్ట్ ఉంటుంది, పీడీ ఛార్జర్. అది 18 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక
పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది. మన బాటమ్ సైడ్ వెంటిలేషన్కి ఉంటుంది, సైడ్కి. అండ్ కింద వచ్చేసరికి ఏం లేదు, పవర్ ఇన్పుట్ అవుట్పుట్ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది ప్రోడక్ట్ యొక్క క్విక్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. నాకు ఇదైతే వర్తన అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ జనరల్గా నేను చూసినప్పుడైతే ఇది డివైస్ కాస్ట్ అరౌండ్ 2100 అలా ఉంటుంది. ఇందులో ఇంకొకటి నార్మల్ది ఉంటుంది, అది పీడీ చార్జర్ లేకుండా, సి టైప్ పోర్ట్ లేకుండా. అది వచ్చేసరికి ఒక 100 రూపీస్ నుంచి 200 వరకు అయితే ప్రైస్ లెస్ ఉంటుంది. బట్ దీనికి వచ్చేసరికి ఆ 200 అబౌవ్ ఉంటుంది అనమాట, ఆ సి టైప్ పోర్ట్ ఉన్నందుకు. సో నేనైతే సి టైప్ పోర్ట్ని తీసుకున్నాను. అండ్ నాకు ఆఫర్లో అరౌండ్ 1700కి ఏమో పడింది ప్రైస్. అండ్ ఎప్పుడైతే అరౌండ్ 2500 నుంచి 2000 మధ్యలో అయితే ఉంటుంది అనమాట. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ ప్రోడక్ట్ పైన అయితే నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. జస్ట్ ఓన్లీ మనం అయితే ఛార్జింగ్ పెట్టేటప్పుడు ప్లగ్ఇన్ చేస్తామో ఆ పోర్ట్స్ మాత్రం కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నవి, కొంచెం హార్డ్కి ప్రెస్సింగ్ అవుతున్నవి. సో అంతే, ఇది వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. నాకైతే ఇది వర్తన అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ప్రజెంట్కి అయితే మొబైల్ టెక్నాలజీకి అయితే చాలా అప్డేట్ అయితే అయింది, ఎస్పెషల్గా ఛార్జింగ్ టెక్నాలజీలో. ఎందుకైతే మనకు 100 వాట్స్ వరకు అయితే ఛార్జింగ్ కూడా మనకు సపోర్ట్ చేసే మొబైల్స్ అయితే ఉన్నవి. సో అదే మనము అంతే అవుట్పుట్ ఉన్న ఛార్జెస్ మనం క్యారీ చేయాలంటే కంపల్సరీ ఈ ప్రోడక్ట్ అయితే మనకు ఉండాలన్నమాట. సో మనకు అదే అవుట్పుట్ అయితే మనకు బయటికి అయితే ఇస్తుంది. ఇంట్లో అయితే మనకు అవుట్పుట్ తీసుకోగలుగుతాము మనకు కరెంట్ నుంచి. సో అంత అవుట్పుట్ అయితే మనకు ఈ కార్ ఛార్జర్ నుంచి అయితే మనం అయితే తీసుకోవచ్చు అనమాట. సో అది నాకైతే కొంచెం యూస్ఫుల్గా అనిపించింది. అంతే, ఇంకా ఈ ప్రోడక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రాయండి, అండ్ వాటికి నేను ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.